వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు. జిల్లా కలెక్టర్ వేమూరు నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను అధికారులు, నాయకులతో కలిసి పర్యవేక్షించిన మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇంతవరకు కని విని ఎరుగని నీతిలో ఎక్కువ వరద రావడం జరిగింది. 11 లక్షల క్యూసెక్కుల పైన నీరు క్రిందికి విడుదల చేయడం జరిగిందన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కొల్లూరు మరియు బట్టిప్రోలు మండల పరిధిలో లంక గ్రామాలు దాదాపు 20 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉందన్నారు. అధికారుల సమన్వయం చేసుకుని వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని, వారికి కావలసిన నిత్యావసర సరుకులు, ఆహారం, త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. దాదాపు 40 పడవలను అందుబాటులో ఉంచామని, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, అన్ని శాఖలను సమన్వయపరుచుకొని సహాయ కార్యక్రమాలు అందిస్తామన్నారు. ప్రజలు ఆధారపడకుండా ధైర్యంగా ఉండాలని ఆనందబాబు తెలిపారు. అంటే ఫోన్ కొన్న పడవలు వాళ్ళు కూడా వేసుకున్నారు. అక్కడ వాళ్ళ పిల్లలు అన్ని వచ్చినప్పుడు అవి వాళ్ళు మేము పంపుతున్నాం. వాళ్ళే కూడా ఎమర్జెన్సీని బట్టి వాళ్ళు కూడా సొంతంగా తెచ్చుకున్నాం.